నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, లైఫ్ కోచ్ మరియు హోపోనోపోనో హీలర్ని. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే లా ఆఫ్ అట్రాక్షన్ వర్సెస్ భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు లా ఆఫ్ అట్రాక్షన్ని ఎంత సింపుల్గా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటండి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం దేన్ని ఆలోచిస్తామో దాన్నే మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తాం. మనం దేన్ని నమ్ముతామో దాన్నే మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తాం. మనం దేన్ని ఫీల్ అవుతాం, అనుభవిస్తాం, దాన్నే మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తాం. ఇదే కదండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. అదే ఎగ్జాక్ట్గా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. మన భవిష్యత్తు పాజిటివ్గా ఉంటుంది అని మనకు గట్టిగా నమ్మకం ఉంటే ఆ పాజిటివిటీని మనం అట్రాక్ట్ చేస్తాం. సక్సెస్ అనేది మన స్వంతం అవుతుంది. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అనే దిగులుతో, భయంతో మనం ఉంటే మన ఫెయిల్యూర్నే అట్రాక్ట్ చేసేస్తాం మనం. సో మీ ఆలోచనల మీద చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు భగవద్గీతలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్ణించారో చెప్తాను. మొదటి పాయింట్గా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్పాడో తెలుసా? చాప్టర్ 17 వర్స్ 3లో ఏం చెప్పారు అంటే, నువ్వు దేన్ని నమ్ముతావో అదే నువ్వైపోతావు అన్నారు. ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది. మీరేమైనా నాకు డబ్బు కావాలి అని అనుకున్నారనుకోండి, ఎస్ నాకు డబ్బు వచ్చింది అని గట్టిగా నమ్ముతారు. ఎంత గట్టిగా నమ్ముతారు అంటే ఆ డబ్బులే నేను అని ఫీల్ అయిపోవాలి. మీ గోల్ ఏముందో అది మీరే అని ఫీల్ అయినప్పుడు ఆ గోల్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే ఆ గోల్ ఎనర్జీ, మీ ఎనర్జీ రెండూ కలిసిపోతుంది. అప్పుడు దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి. అర్థమైంది కదా? మీరే అని నమ్మాలి మీ గోల్ని. నువ్వు దేన్ని నమ్ముతావో అదే నువ్వైపోతావు, ఇలా చెప్పారు. ఇక నెక్స్ట్ కర్మయోగ అన్నారు. ఇది యాక్షన్ మరియు అట్రాక్షన్ గురించి చెప్పారు. ఇదేంటే చాప్టర్ 2లో వర్స్ 47లో చెప్పారు. పని చేయడం, శ్రమ వేయడం నీ వంతు, ఫలితం ఇవ్వడం భగవంతుని వంతు. సో మనం ఏదైనా కావాలి అని మేనిఫెస్ట్ చేసుకుంటే దానికి కావాల్సిన ఎఫర్ట్ వేయడం మాత్రమే మన పని. ఎఫర్ట్ వేసి భగవంతుని మీద నమ్మకం పెట్టి అతన్ని నమ్మి మన మైండ్ నుంచి లెట్ గో చేసేసామంటే ఫలితం మనకు భగవంతుడిస్తాడు. మనం ఎఫర్ట్ వేసి లెట్ గో చేయకుండా నాకు ఇంకా దొరకలేదు అనుకుంటూ ఉంటే దొరకదు. ఎందుకంటే మనం భగవంతుని మీద నమ్మకం పెట్టలేదు ఫుల్గా. ఇది దీని అర్థం. యాక్షన్ అండ్ అట్రాక్షన్ అంటే యాక్షన్ వేయడం మన పని, అట్రాక్షన్ చేయడం, అట్రాక్ట్ అవ్వడం దేవుడి పని. అట్రాక్ట్ చేస్తుంది మన దగ్గరికి. సో కర్మయోగ అంటే ఇది. కర్మ అంటే పని, ఎఫర్ట్ వేయడం మన వంతు, ఫలితం ఇవ్వడం ఆ భగవంతుని వంతు, ఇలా చెప్పారు. ఇక పవర్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ అని చెప్పారు. నెక్స్ట్ పవర్ ఆఫ్ పాజిటివ్ మైండ్ చాప్టర్ 6లో వర్స్ 5లో చెప్పారు. ఎవరైతే వాళ్ళ థాట్స్, ఆలోచనల్ని ఎంత పాజిటివ్గా పెట్టుకుంటారో వాళ్ళ లైఫ్లో అంత ఎదుగుదల బాగుంటుంది. ఎవరు నెగటివ్గా ఆలోచిస్తారో వాళ్ళ ఎదుగుదల అస్సలు ఉండదు. ఇది మనకు తెలిసిందే కదా. ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే పాజిటివ్ అట్రాక్ట్స్ పాజిటివ్, నెగటివ్ అట్రాక్ట్స్ నెగటివ్. సో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? పవర్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఏంటి? మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా మన లైఫ్ ఉంటుంది. అంత పాజిటివిటీని మనం అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లోకి. అది ఇలా సింపుల్గా ఎన్ని చాప్టర్స్లో, ఎన్ని వర్సెస్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుసా? సో ఇక మీదట నేను భగవద్గీతలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్ణించారు అనే దాన్ని ఒక్కొక్క వర్స్లోని, ఒక్కొక్క చాప్టర్లోని ఒక్కొక్క వర్స్ని తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వెయిట్ చేస్తూ ఉండండి. ప్లేలిస్ట్లో పెడుతూ ఉంటాను. సో మీరు అది తప్పకుండా చూస్తూ ఉండండి. ఇక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారో తెలుసా? మన డైలీ లైఫ్లో మనం ఫస్ట్ మన ఇంటెన్షన్స్ని క్లియర్గా సెట్ చేసుకోవాలి. అంటే మనకి ఏం కావాలి అనే దాని మీద మనకు క్లారిటీ ఉండాలి.
డబ్బులు కావాలా? ఎంత కావాలి? మీకు లైఫ్ పార్ట్నర్ కావాలా? ఎలాంటి వాళ్ళు కావాలి? మీకు హెల్త్ కావాలా? ఆ హెల్త్లో ఏం కావాలి? మీకు ఇలా కెరియర్ జాబ్ కావాలా? ఎలాంటి జాబ్ కావాలి? ఇలా ఒక క్లారిటీ అనేది ఉండాలి మన ఇంటెన్షన్స్లో. దానికి మనం విజువలైజ్ చేసుకోవాలి మన డిజైర్స్ని. మనకి ఏం కావాలని క్లియర్గా మన మనసుకి తెలిస్తే కదండి దాన్ని మనం విజువలైజ్ చేసుకోగలం. సో మీరు విజువలైజ్ చేసుకోండి, రోజు మీకు ఏం కావాలి అది ఆల్రెడీ దొరికినట్టు క్లియర్గా ఇంటెన్షన్ సెట్ చేసుకొని. ఇది ఫస్ట్ పాయింట్. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఇది సెకండ్ పాయింట్. ఎలా అంటే అర్జునుడు ఎలా కృష్ణుడిని నమ్మాడో అలా మీరు మిమ్మల్ని నమ్మండి, మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మండి. అదే తెచ్చిపెడుతుంది మీకు అన్నీ. మీకేం కావాలి అనే దాన్ని క్లియర్గా సెట్ చేసుకున్నారు మీ మైండ్లో. ఇప్పుడు మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఎస్ ఐ క్యాన్ అనేది మీలో ఉండాలి. ఇది రెండవ పాయింట్. డైలీ లైఫ్లో, మీ డైలీ లైఫ్లో ఎలా ఉండాలి అనేది. ఇక మూడవ పాయింట్ వచ్చేసి మీరు ఏం కావాలి అని అనుకున్నారో దాని మీద శ్రమ ఉండాలి. మీ మనస్ఫూర్తిగా వేయాలి శ్రమ. ఏదో వెయ్యాలి అని వేసేది కాకుండా డబ్బులు కావాలి అంటే ఆ డబ్బులు పొందడానికి మీ వంతుగా ఏ ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. ఎఫర్ట్ వేయాలి. ఎఫర్ట్ వేసినప్పుడు కర్మయోగ ఇందాక చెప్పాను కదా, ఎఫర్ట్ వేసేది మన వంతు, ఫలితాన్ని ఇచ్చేది భగవంతుని వంతు. ఇది. ఇక నాలుగోది డిటాచ్మెంట్ ఫ్రమ్ ఫియర్ అండ్ డౌట్స్. మనం ఒకసారి మనకి ఇది దొరికింది అని మేనిఫెస్ట్ చేసేసుకున్న తర్వాత అది దొరుకుతుందో లేదో నాకు భయమేస్తుంది ఇలా డౌట్లు నో. ఎందుకంటే మనకు డౌట్ ఉన్నప్పుడు అది నెగటివ్ ఎమోషన్, మళ్ళీ నెగటివిటీనే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం, ఇంకంత ప్రాబ్లమ్స్నే అట్రాక్ట్ చేస్తాం. సో ఇదండి భగవద్గీతకు, లా ఆఫ్ అట్రాక్షన్కు సంబంధం. ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.